జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మిడిసిపాటులో ఉన్న టైంలో వైనాట్ అంటూ ఎగిరెగిరి పడినాడండి. వైనాట్ కుప్పం అన్నాడు, వైనాట్ 175 అన్నాడు. ఇవాళ వైనాట్ పులివెందులు అంటున్నారు అవతలలో. మరి నీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రశ్నిస్తా ఉంది. పులివెందులు అంటేనే వైఎస్ కుటుంబానికి అడ్డ. ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చి కుమారుడికి ఇచ్చి వెళ్లారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి పులివెందుల్లో టీడీపీ పాగా వేయాలని జోరుగా ప్రయత్నం చేస్తోంది. జగన్ సొంత ఇలాకాలో ఎలాగైనా పసుపు జెండా ఎగరేయాలని టీడీపీ పెద్దల ప్లాన్. దాంతో పదునైన వ్యూహాలతో అమలు చేస్తా ఉంది. గతంలో సేమ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్లోగనే వీళ్లు వాడుతున్నారు. వైనాట్ 175 లాగా, వైనాట్ కుప్పం లాగా, వైనాట్ పులివెందుల. వైనాట్ కుప్పం ఫెయిల్యూర్ అయింది, వైనాట్ పులివెందుల సక్సెస్ అయ్యేలాగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వైనాట్ కుప్పం అనే రేంజ్ లో డైలాగులు పేల్చేవారు వైసీపీ నేతలు. ఇప్పుడు కూటమి నేతలు కూడా సేమ్ టు సేమ్ రిపీట్ చేస్తున్నారు. వైనాట్ పులివెందుల అంటూ రీసౌండ్ మారుమోగిపోతుంది. పులివెందులంతా ప్రచారాలతో హోరెత్తి టీడీపీ ఉరుసుపెట్టి ఒక్కొక్క వైసీపీ కీలక నేతను సైకిల్ మీద తొక్కించుకొని దొంగపోతుంది. అయితే టీడీపీ ఎంత ప్రయత్నం చేసినా, ఎంత అధికార దుర్వినియోగం చేసినా పులివెందులలో బాగా అంత ఈజీ కాదని రాజకీయ నిపుణులైతే అంటా ఉన్నారు. కానీ వైనాట్ పులివెందులు అనే స్లోగన్ కి బలం అయితే పెరిగింది. అయితే హాట్ టాపిక్ గా జెడ్పీటీసీ ఎన్నిక జరగబోతోంది గత 1-2 రోజుల్లోనే. అయితే ఇప్పుడు ఎన్నిక ఎందుకు వచ్చింది పులివెందుల్లో అంటే, కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఓ జెడ్పీటీసీ ఉప ఎన్నిక. జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో దీంతో అటు వైసీపీకి ఇటు టీడీపీకి పులివెందుల సీటు ఇప్పుడున్న పరిస్థితుల్లో అతి పెద్ద ఎన్నికగా కనిపిస్తా ఉంది. పులివెందుల వైసీపీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల బై ఎలక్షన్ వచ్చింది. దీంతో వైసీపీ సానుభూతి పరులు ఇది బ్రహ్మాస్త్రంగా మలుచుకుని మహేశ్వర్ రెడ్డి కొడుకు మహేష్ కుమార్ రెడ్డితో నామినేషన్ వేయించింది. ఇక టీడీపీ అయితే ఏకంగా బీటెక్ రవి భార్య లలితారెడ్డిని నేరుగా బరిలోకి దించింది. ఈ ఉప ఎన్నికను అటు వైసీపీ ఇటు టీడీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు పర్యవేస్తున్నట్టు తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి అయితే 24 అవర్స్ సీసీ కెమెరాల్లో అటు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటే, ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్ లో పాటు ప్రతిదానికి ఎప్పుడెప్పుడు ఆరా తీస్తున్నట్టు తెలుస్తా ఉంది. వైసీపీ తరపున అయితే ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగారు నేరుగా. ఇక చూస్తూనే ఉన్నాం, బెట్టింగ్ యాప్ల్లో ప్రమోట్ చేసే చిన్న సన్న మోటాగాళ్లు కూడా వైసీపీ తరపున ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇక శ్యామల సంగతి అయితే మీడియాలో ఓరెత్తిచ్చి వైసీపీకి ఓటేయమని అడుగుతా ఉన్నది. ఇక టీడీపీ వైసీపీ కీలక నేతలను కేసుల్లోకి లాగే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలోనే వివేకానంద రెడ్డి కూతురు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మొత్తానికి ఏదేమైనా పులివెందుల్లో వైసీపీ ఓడిపోతే జగన్ బ్రతికున్నా లేనట్టే. మరి ఈ విషయంలో పులివెందుల ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.